ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియచెప్పడం అనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. ఈరోజు శుక్రవారం అంటే ఎవరు గుర్తొస్తారు? అమ్మవారు గుర్తొస్తారు. యవన స్వరూపైక్య దర్శనత్వాదిదలే సంశయ నిరసునియ తద్వైతాగాలవిలే గోపీ చందామంద త్వాంచి ఉద్దరిలే మోహిన వంశీ జన్ముని లోకా తారియలే. జయదేవ 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 జయదేవ. యవన స్వరూపైక్య దర్శనత్వాదిదలే సంశయ నిరసున్య తద్వైత గాలవిలే గోపీ చంద మంద త్వాంచి ఉద్ధరిణిని మోహిన వంశీ జన్ముని లోకాతారియలే. యవన స్వరూపిగా బాబా షిరిడీలో అడుగుపెట్టాడు. అందరికీ అనుమానం, హిందూ ముస్లింల వైషమ్యాలు తీవ్రంగా ఉండేవి అప్పట్లో. వేలాది మంది సాయి భక్తులు ఎదురు చూస్తూ ఉన్న ఘడియలు మరలా రాబోతూ ఉన్నాయి. స్వామీజీతో షిరిడి యాత్ర సెప్టెంబర్ 5 గురువారం నాడు బయలుదేరతాం. సెప్టెంబర్ 6, 7, 8 షిరిడిలో వేలాది మంది సాయి భక్తులతో ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం ఈ గొప్ప కార్యక్రమానికి. కాబట్టి మీరు నాతో రావాలి, ఈ యాత్రలో పాలు పంచుకోవాలి అనుకుంటే త్వరితగతిన కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేసి మీ టికెట్ సెటిల్ చేసుకునే ప్రయత్నం చేయండి. మరాఠా ప్రాంతంలో ఇంకా బీభత్సంగా ఉండేవి. ఆ సందర్భంలో 1854వ సంవత్సరంలో 16 సంవత్సరాల బాలుడుగా షిరిడి సాయిబాబా షిరిడీకి మొట్టమొదటిసారి రావటం అనేది జరిగింది. ఆ బాలుడు చెట్టు కింద కూర్చుని ఉండేవాడట. ఎవరితో మాట్లాడేవాడు కాదట, ఏమీ తినేవాడు కాదట, తోటి పిల్లలతో ఆడుకునేవాడు కాదట. ఎక్కడి నుంచి వచ్చాడో, ఎప్పుడు వచ్చాడో, ఎలా వచ్చాడో, ఎవరి కన్నబిడ్డో ఎవరికి తెలియదు. విచిత్రం ఏంటంటే ఈ బాలుడు రాక మునుపు బీడు బారిపోయి ఉంది షిరిడి, వర్షాలు లేక. ఈ బాలుడు అడుగుపెట్టిన వేళ విశేషం, వర్షాలు ఆరంభమయ్యాయి, పంటలు చక్కగా పండుతున్నాయి. నెలలు గడిచిపోతోంది, పిల్లవాడు మాత్రం మాట్లాడటంలా. అలాగే ఆత్మానుసంధానంలో ఉంటున్నాడు. ఆత్మానుసంధానం అంటే ఏమిటి మరల చూద్దాం, చెప్పటం జరుగుతుంది. పొలాలు బాగా పండినాయి, పంటలు కోసి అమ్ముకొని వచ్చారు, ధనం సంపాదించారు. ఖండోబా మందిరంలో భజన కార్యక్రమం జరుగుతోంది. ఊరి ప్రజలందరూ అక్కడ చేరారు, భక్తులందరూ. ఖండోబా అనగా శివుడి యొక్క అవతారం. మహారాష్ట్రలో ఎలా అయితే మన గ్రామ దేవతలు ఉంటారో అక్కడ గ్రామ దేవుడు, దైవము శివుడు ఖండోబా. ఇప్పటికి కూడా మహారాష్ట్రలో మీరు చూసినట్లయితే చాలా గ్రామాల్లో ఖండోబా మందిరాలు ఉంటాయి. షిరిడిలో కూడా ఖండోబా మందిరం ప్రారంభంలో ఉంది, ఇప్పుడు అది షిరిడికి మధ్యగా అయిపోయింది. అది ఆ ఖండోబా మందిరంలో భజన కార్యక్రమం జరుగుతూ ఉండగా ఉన్నటువంటి ఒక భక్తురాలు ఒంటి మీదకి, ఒక భక్తుడు ఒంటి మీదకి ఖండోబా ఆవహించటం అనేది జరిగింది. ఆకలితో ఉన్నవాడికి
పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియచెప్పడం అనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్.